ఎవరో అన్నారట, అమ్మాయి గృహప్రవేశానికి పాలు పొంగించాలి అని. ఎప్పుడో నేను దైవ సేవకురాలు చెప్పామంట, పాలు పొంగించే కార్యక్రమం అది వాక్యానుసారం కాదు. వాళ్ళు ఎవరో అన్నారు. కొంతమంది క్రైస్తవులు ఏమన్నారు తెలుసా? పాలు పొంగించాలా. ఎందుకో తెలుసా? లేఖనాల్లో ఏమని రాయబడిందంటే, నీ గిన్నె నిండి. వాడికి ఆ వాక్యం అంటే అర్థమైంది. నీ గిన్నె నిండి పొంగి పొర్లుతుంది అని రాస్తుంది కాబట్టి పొంగిస్తాం. వాక్యం దాన్ని ఒప్పుకోదు. ఆ రోజు కొన్ని వివరాలు చెప్పాను, లైవ్ లేకపోవటాన్ని బట్టి. బిడ్డలారా, ఇది వాక్యానికి విరుద్ధం అని చెప్తే విచిత్రం ఏంటో తెలుసా? ఆ తమ్ముడు చెల్లి మేము పొంగించాం, తోబుట్టువులు రానన్నారు. చివరికి కన్నా తల్లిదండ్రులు కూడా రానన్నారు. కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడారు. కన్నవాళ్ళమ్మ, మీరు రాకపోతే మేము ఎట్లా బ్రతకగలుగు? పాలు పొంగి